హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే డే 20 యొక్క అప్డేట్ చూద్దాము. ఈరోజు నాగార్జున సార్ వచ్చారు. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా అదిరిపోయింది. సూపర్గా ఉంది ఎపిసోడ్. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. డే 20 అప్డేట్స్లోకి వెళ్ళే ముందు, అంతకంటే ముందు రేపు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అది ఎవరో నేను కామెంట్ చేయండి. నా అనాలిసిస్ ప్రకారం అయితే ప్రియా శెట్టి ఎలిమినేట్ కాబోతుంది. నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా శెట్టి ఉన్నారు. ఐ థింక్ ప్రియా శెట్టి ఈ థర్డ్ వీక్ ఎలిమినేట్ కాబోతుంది అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ డే 20 ఎపిసోడ్లోకి వెళ్తే, మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన సంజనాని ఒకసారి హౌస్మేట్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తారు నాగార్జున. సంజన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున హౌస్మేట్స్ను ఎవరెవరు ఏమేమి చేంజ్ చేసుకోవాలో ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే సంజన తనదైన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెండ్ ఆఫ్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ నాగార్జున ఒకసారి వెనక్కి పిలిచి సంజన హౌస్లోకి రావాలంటే కొంతమంది హౌస్మేట్స్ కొన్ని త్యాగాలు చేయాలని అడుగుతారు. మీరు త్యాగాలు చేస్తే సంజన యొక్క బ్యాటరీ 100% ఫుల్ అవుతుంది. 100% ఫుల్ అయితేనే సంజన మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. ప్రస్తుతానికి సంజన బ్యాటరీ 0 ఉంది. 0 నుంచి 100 వస్తేనే సంజన మళ్ళీ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాడు. నలుగురు మాత్రం త్యాగం చేయాలి. ఆ త్యాగాలు ఏంటో చూద్దాం. సంజన కోసం ఫస్ట్ త్యాగం చేయబోయేది ఇమ్మాన్యుయల్. నాగార్జున ఇమ్మాన్యుయల్ని నీ కెప్టెన్సీ టాస్క్ వదిలేస్తే సంజనకి బ్యాటరీలో 25% పెరిగిద్ది అని చెప్తాడు. ఇమ్మాన్యుయల్ ఒక్క నిమిషం కూడా ఆగకుండాను నాకు కెప్టెన్సీ వదులుకుంటాడు. కెప్టెన్సీ వదులుకోవటం వల్ల సంజన యొక్క బ్యాటరీ 25% ఇంక్రీజ్ అవుతుంది. సంజన కోసం త్యాగం చేయాల్సిన సెకండ్ హౌస్మేట్ తనుజని ఏమడుగుతాడంటే నాగార్జున, నువ్వు కానీ కాఫీ మానేస్తే సంజన యొక్క బ్యాటరీ 25% పెరుగుతుంది. కాఫీ నువ్వు ఉన్నంత వరకు, అంటే బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు ఒక్క సిప్పు కూడా కాఫీ తాగటానికి వీల్లేదు. అది కానీ త్యాగం చేస్తే సంజన బ్యాటరీ 25% పెరుగుతుందని చెప్తున్న నాగార్జున. తనుజకి కాఫీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కాఫీ కోసం ఎంతో ఫైట్ చేసింది. తనుజ ఈ కాఫీని త్యాగం చేయడానికి ఇష్టపడింది. తనుజ చేసిన త్యాగంతో సంజన యొక్క బ్యాటరీ 50% ఛార్జ్ అయింది. సంజన బ్యాటరీకి ఇంకొక 50% యాడ్ అయితే సంజన హౌస్లోకి ఎంటర్ అయిపోతుంది. సంజన కోసం ఇప్పటిదాకా ఇద్దరు హౌస్మేట్లు త్యాగం చేశారు. అందువల్ల సంజన బ్యాటరీ 50% వెళ్ళింది. ఇంకొక ఇద్దరు త్యాగం చేస్తే మిగతా 50% కూడా కంప్లీట్ అయ్యి టోటల్గా 100% వచ్చి సంజన హౌస్లోకి ఎంటర్ అవుతుందనగా నెక్స్ట్ ఇంకో హౌస్మేట్ని అడుగుతాడు నాగార్జున. శ్రీజాని అడుగుతాడు. ఈసారి శ్రీజాని ఏమని అడుగుతాడంటే, ఒక జత బట్టలు మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయాలి. బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు శ్రీజ ఉంటే అన్ని రోజులు ఆ ఒక్క పేరుతోనే ఒక్క జతతోనే తిరగాలని అడుగుతాడు. సంజన ఈ త్యాగాన్ని బాగా చేయటానికి బాగా ఆలోచించుకొని ఫైనల్గా ఈ త్యాగం నేను చేయలేనని చెప్తుంది. ఇది చాలా కష్టమైన త్యాగం. ఒక ఆడపిల్ల ఒకే జతతో మొత్తం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒకే జతతో తిరగాలంటే చాలా కష్టం కదా. వీకెండ్స్ బాగా నీట్గా రెడీ అవుతారు లేడీస్. సో ఇది త్యాగం శ్రీజకి చాలా కష్టం. అందుకే శ్రీజ చేయలేనని చెప్పేసింది. నెక్స్ట్ ఇంకో హౌస్మేట్ని నాగార్జున తన హెయిర్ని కట్ చేసుకోమంటాడు. ఆ హౌస్మేట్ ఎవరు కాదు, రీతు చౌదరిని. తన హెయిర్ షార్ట్గా కట్ చేసుకుంటే సంజన బ్యాటరీ 25% యాడ్ అవుతుందని చెప్తాడు. రీతు ఈ త్యాగం చేయడానికి చాలా కష్టపడింది. చాలాసేపు ఆలోచించుకొని సార్ నేను ఈ త్యాగం చేస్తే ఖచ్చితంగా సంజన హౌస్లోకి వస్తుందని అడుగుతుంది నాగార్జున్ని. కన్ఫామ్గా నువ్వు చేసిన త్యాగం మాత్రం వృధాగా పోదని చెప్తాడు నాగార్జున. ఫైనల్గా రీతు ఈ త్యాగానికి ఒప్పుకుంటుంది. రీతు చాలా అతి కష్టమైన తన జుట్టుని కత్తిరించుకుంటుంది. నాగార్జున చెప్తాడు, అమ్మ నువ్వు అంతకుముందు కంటే ఇప్పుడే స్టైల్గా ఉన్నావని రీతుకి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాడు. రీతు తనకిచ్చిన త్యాగాన్ని ఒప్పుకొని హెయిర్ కట్ చేసుకోవడంతో సంజన యొక్క బ్యాటరీ ఇంకా 25% యాడ్ అయింది. అంటే ఇప్పటిదాకా 50% ఉంది కాబట్టి ఇప్పుడు 25 యాడ్ అయింది. మొత్తం 75 యాడ్ అయింది సంజనకి. ఇంకొక 25% యాడ్ అయితే 100% కంప్లీట్ అయిపోయి సంజన హౌస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా ముగ్గురు హౌస్మేట్స్ మాత్రమే త్యాగం చేశారు. ఇంకొక హౌస్మేట్ త్యాగం చేస్తే 25% కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నాగార్జున
సుమన్ శెట్టిని అడుగుతాడు. సుమన్ శెట్టిని ఏమని అడుగుతాడంటే, "నువ్వు సిగరెటు మానేస్తే ఆ 'బిగ్ బాస్'లో ఉన్నంత వరకు సిగరెట్ తాగకుండా మానేస్తే సంజనాకి 25% యాడ్ అవుతది బ్యాటరీ" అని అడిగితే, సుమన్ శెట్టి బాగా ఆలోచించుకొని కొద్దిసేపటి తర్వాత, "సార్ నేను ఈ త్యాగం చేయలేనని" చెప్తాడు. "సిగరెట్ తాగకుండా ఉండలేను. నేను చేయలేనని" చెప్పేస్తాడు త్యాగము సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఈ త్యాగం చేయలేనని చెప్పినప్పుడు రీతు చౌదరికి మాత్రం టెన్షన్ పెరిగిపోద్ది. అరె వృధాగా నేను చేసిన త్యాగం వృధా అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటది. ఇప్పటిదాకా సంజన బ్యాటరీ 75% అయిపోయింది. ఇంకా 25% కావాలి. బిగ్ బాస్ ఇంకో హౌస్‌మేట్‌కి ఛాన్స్ ఇస్తాడు. అదెవరంటే భరణి. భరణి దగ్గరున్న తన పర్సనల్ లాకెట్‌ని స్టోర్ రూమ్‌లో పెట్టేస్తే సంజనకి 25% యాడ్ అయిపోతది. భరణి చేసిన ఈ త్యాగం వల్ల. బర్నీకి ఆ లాకెట్ అంటే చాలా స్పెషలు. 'బిగ్ బాస్' స్టార్టింగ్ అప్పుడు స్టేజ్ మీద భరణి ఆ లాకెట్ చూపించమని నాగార్జున అడిగితే, "సార్ ఇక్కడ చూపించలేను" అని చెప్తాడు. చూపించకపోతే ఇక్కడి నుంచి అదే 'బిగ్ బాస్' ఎంట్రీ లేదని చెప్తే భరణి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి స్టేజ్ పై నుంచి. అంత ఇంపార్టెంట్ భరణికని నాగార్జున సంజనకి చెప్తూ ఉంటాడు భరణి యొక్క లాకెట్ గురించి. బర్నీ చేసిన త్యాగంతో సంజన యొక్క బ్యాటరీ 100% ఛార్జ్ అయిపోతది. ఇంకా కన్ఫామ్‌గా సంజన హౌస్‌లోకి ఎంటర్ అయిపోతది. ఇంక ఫైనల్‌గా సంజన హౌస్‌లోకెళ్ళే ముందు నాగార్జున చెప్తాడు, "ఈ నలుగురి త్యాగం వల్లే నువ్వు హౌస్‌లోకి ఎళ్ళిపోతున్నావు. ఆ నలుగురిని మాత్రం నువ్వు మర్చిపోవద్దంటేందుకు సంజన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని" చెప్పి హౌస్‌లోకి ఎంటర్ అయిపోతది. సంజన హౌస్‌లోకి ఎంటర్ కాగానే కొంతమంది హౌస్‌మేట్‌కి మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. కొంతమందికేలే అందరికి కాదు. ఎవరెవరికంటే ఇమ్మాన్యుయల్, పోర్లా సైని, రీతు చౌదరికి మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. సంజన హౌస్‌లోకెళ్ళగానే ఫస్ట్ రీతు చౌదరితో ఎలా అంటది, "నీ హెయిర్ ఎందుకు కట్ చేసుకున్నావు? మిగతా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ అనుకో మళ్ళీ ఆడికెళ్ళవచ్చు. కానీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే దాదాపు 6-8 మంత్స్ పడుతది" అని చెప్పగానే ఇమ్మాన్యుయల్ ఇంకా 3 మంత్స్ ఆల్రెడీ మనతో కలిసి ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా వస్తదిలే అంటది. ఇప్పుడు సంజన ఇమ్మాన్యుయల్‌తో "నేను కష్టపడి ఆడి నీకు కెప్టెన్సీ ఇస్తాను" అని చెప్తది. ఇంకా హౌస్‌లోకెళ్ళిన తర్వాత సంజన, భరణి అండ్ తనుజ గూడా నా కోసం ఇంత త్యాగం చేశారు. మిమ్మల్ని ఎప్పుడు ఇంక సతాయించను. ఈ నలుగురిని ఇంకెప్పుడు సతాయించనని మాటిస్తది సంజన. ఇంతే ఫ్రెండ్స్ డే 20 యొక్క అప్డేట్స్. నెక్స్ట్ రేపు 21 డే 21 దసరా స్పెషల్ ఎపిసోడ్ వస్తదంట. ఆ రోజు ఏమన్నా ఎలిమినేషన్ జరుగుతదో లేదో తెలీదు. ప్రస్తుతానికి ఓటింగ్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నారు. నా అనాలిసిస్ ప్రకారం ప్రియా శెట్టి ఎలిమినేట్ కాబోతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? రేపు జరగబోయే ఎపిసోడ్ వచ్చి దసరా స్పెషల్ ఎపిసోడ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూడాలంటే జియో హాట్‌స్టార్‌లో 'బిగ్ బాస్' వస్తది. 'బిగ్ బాస్' చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 'బిగ్ బాస్' రాబోయే ప్రతి అప్డేట్స్ నా ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాను. నా ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేస్తే కొత్త అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.